సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జృహకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామములు, వాటి యొక్క అర్థములు ఏమిటంటే 305వ నామము రాజార్చిత. మనం ఇవంతా మనం మామూలుగా చదివేస్తాం. రాజార్చిత, రాజ్ఞి, రమ్య, రాజీవలోచన అని. అంటే ఈ రాజార్చిత అంటే రాజరాజుల చేత అర్చితమైనటువంటి, అర్చింపజేయబడుతున్నటువంటిది అమ్మవారు. అంటే రాజులే అసలు ఇంతకుముందు బ్రహ్మేంద్ర సేవిత అని చెప్పి అనుకున్నాం కదా. అంటే బ్రహ్మ, ఇంద్రుడు వీళ్ళందరూ సేవిస్తున్నారు. అదేవిధంగా రాజరాజులు కూడా సేవిస్తున్నారు అమ్మవారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజులు సేవిస్తున్నారంటే ఆ రాజులు కావడానికి కారణం ఎవరంటే అమ్మవారే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజ్యం మనకి రావాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే. చాలా అంటే దేవీ భాగవతంలోని గట్రా అమ్మవారు ప్రత్యక్షమై ఆయుధాలు ఇచ్చింది అనేటువంటి మనం వింటూ ఉంటాం. అదేమిటి నిజమేనా అంటే నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అమ్మవారు ప్రత్యక్షమై రథం ఇవ్వడము, ఆయుధాలు ఇవ్వడము, బాణాలు ఇవ్వడము జరిగింది. ఇప్పటికీ మీకు అంత భక్తి ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు కూడా ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాజ్ఞి అంటే రాణి. మనం లలిత సహస్రనామంలో ఫస్ట్ లైన్లో కూడా వస్తుంది చూడండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని వస్తుంది. రాజ్ఞి అంటే రాణి అనమాట. రాజ్ఞి. రమ్య అంటే ఆనంద భూమి అయినది, అంటే ఆనంద రూపమైనదని కూడా మనం అనుకోవచ్చు. ఓం రమ్యాయై నమః అంటే రమ్య అంటే ఆనందానికి ప్రతీకగా చెప్తుంటారు రమ్య అనే పదాన్ని. కాబట్టి ఓం రమ్యాయై నమః. ఆనందం లేదండి, ఓం రమ్యాయై నమః, ఓం రమ్యాయై నమః. అందుకే రామ అనే నామం తలుచుకున్నా మనకి ఏదో తెలియని ఒక మాధుర్యంగా అనిపిస్తుంది. అందుకే చూడండి, మనకి ఆ యొక్క పాట కూడా ఉంటుంది, ఓ నామ నీ నామం ఎంతో రుచిరా అని. నామానికి రుచి ఏంటండి అంటే ఉంటుంది, మీకు భక్తిలోకి వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా రాజీవలోచన అంటే పద్మముల వంటి కనులు కలది అని అమ్మవారు. రమ్య రాజీవలోచన అనేటువంటి నామం మనం అనుకుంటూ ఉంటాం. అయితే కమలముల వంటి అంటే పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి అమ్మవారి యొక్క నామాన్ని కనుక ఎవరైనా ఓం రాజీవలోచనాయై నమః, ఓం రాజీవలోచనాయై నమః అని రోజు ఒక 40 నిమిషాలు చేసుకున్నారనుకోండి, పద్మములు వంటి కన్నులు గల అమ్మవారు తల్లి నీవు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండండి. ఆ కన్నులు అద్భుతంగా ఉన్నాయని. పద్మము లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. పద్మము లక్ష్మీ సంకేతంగా చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతసేపు పద్మము తలుచుకుంటే డబ్బులు రావడం అని కాదు అక్కడ అర్థం. లక్ష్మీ అనుగ్రహం కలిగితే మీ బుద్ధిలోని, మీ వాక్కులోని, మీ చేతల్లోని, మీరు చేసే ఆలోచనలోని అన్నిట్లో లక్ష్మీ అనుగ్రహం వచ్చేస్తుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగిందా, లక్ష్మి అంటే గుర్తింపు, మీరు చేసే ప్రతిదీ గుర్తింపుకు గురవుతుంది. గుర్తింపుకి ఎప్పుడైతే గురైందో ధనం ఆటోమేటిక్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకతను ఒక మంచి సినిమా తీశాడు అనుకోండి, మంచి తెలివితేటలతో టాలెంట్గా తీశారు. ఆ సినిమాకి వెళ్తాం. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు ఒక మాస్టర్, చాలా బాగా చెప్తున్నాడండి మాస్టర్ గారు, పర్లేదండి ఓ 10,000 ఎక్కువైనా పర్లేదు అందులో జాయిన్ చేద్దామంటాం సంవత్సరానికి. ఎందుకు? బాగుంది, అక్కడ గుర్తింపు ఉంది. అలా ఏంటంటే గుర్తింపునిచ్చేది లక్ష్మీ అనుగ్రహము. అంతేగాని కేవలం డబ్బులు కట్టలు కాదు లక్ష్మీదేవి అంటే. అన్ని గుర్తింపులు ఏంటి మనకి? సంతాన లక్ష్మి, సంతానం ద్వారా గుర్తింపు. ఎంత మంచి పిల్లలు ఉన్నారండి. ధైర్యలక్ష్మి, ఏం ధైర్యం అండి. విద్యాలక్ష్మి, ఏం విద్య అండి. అలా ఏంటంటే ఒక్కొక్కటే అనమాట.
అదేవిధంగా ధాన్యలక్ష్మి, ధాన్యలక్ష్మి కూడా ఎందుకంటే ధాన్యం ఉండాలిగా. కరువు వచ్చింది, ధాన్యమే అప్పుడు లక్ష్మీదేవిలా కనిపిస్తూ ఉంటుంది మన కంటికి. ఎప్పుడు తెలుస్తుందంటే ధాన్యం లక్ష్మి అని. ఆకలేసేసి మనిషి విపరీతమైన ఆకలేస్తూ అసలు ఫుడ్ దొరకట్లేదు అన్నప్పుడు అప్పుడు నిజమే ఇదే లక్ష్మి అనిపిస్తుంది. బాగా భయపడిపోతున్నాం, ధైర్యాన్ని ఇచ్చే మనిషి పక్కకు వస్తే అప్పుడు నిజమే ధైర్యం కూడా లక్ష్మి తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ప్రతిదీ కూడా లక్ష్మీ స్వరూపమే. ప్రతి దాంట్లోని మీకు సహాయ రూపంలో, ఒక ధైర్యం రూపంలో, ఒక ఆకలి రూపంలో తీరుస్తుందంటే లక్ష్మి అని అర్థం చేసుకోండి. శ్రీమాత్రే నమః.